అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు ఏ నోటిఫికేషన్ కన్నా పోతే నీ కుర్చీ గుంజేస్తాం, నీ కుర్చీ గుంజేస్తాం. రేవంత్ రెడ్డి గారు నువ్వు 5 ఏళ్ల దాకుంటావు అనుకున్నాం, కానీ ఈ నోటిఫికేషన్ లేసి బీసీలకు అన్యాయం చేస్తే నీ పదవి కాలం ముగిసిపోయినట్టే. రేపో మాపో గుర్తుపెట్టుకో. సరే, పెద్దగా నాలెడ్జ్ లేకున్నా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసింది కదా అని సీఎం అనుకున్నాం. ఏం పెద్దగా ఏం లేదు, ఆయనకున్న నాలెడ్జ్ వేరే రంగంలో. అది ఆయనకు ఉన్నది పరిపాలనా రంగం ఏం లేదు అనుభవం. ఆయనకున్న రంగం వేరే. మోసం, కుట్ర, నయవంచన ఈ రంగాలలో ఆయనకున్నది. ఆయన వ్యాలిడిటీ కూడా మనకు తెలుసు. చైనా వస్తువు ఎంత గ్యారంటీ ఉంటుందో ఆయన పరిపాలనకు అంతే గ్యారంటీ, అంతకంటే మిక్కిలేముండదు. కానీ నీకున్నటువంటి లలిత కళల్లోంచి బీసీలను మోసం చేసే విధంగా నువ్వు ఇలా మా కులగణన లెక్కలు తప్పు చేసి మా కులాల లెక్కలు ఇలా కొండారెడ్డిపల్లి నుంచి మన సోదరుడు వచ్చేది బాయ్ ఏడి లేవు. మీ ఊళ్ళో ఎవరి జనాభా ఎక్కువ ఉంటుందా? బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. మీ ఊళ్ళో బీసీల జనాభా ఎంత ఉంటుందని అందా చెప్పే. నువ్వు ఎంపీపీ కదా. 1300 బీసీలు ఉంటారు. రెడ్లు ఎంతమంది ఉంటారు? 400 రెడ్లు ఉంటారు. ఎవరు కావాలి సర్పంచ్? ఆడ బీసీలే కావాలిగా. ఇక అది మనసులో పెట్టుకో మైకి. ఇక్కడ నల్లమల నుంచి వచ్చినా అంటాడు ముఖ్యమంత్రి. నల్లమల నుంచి వచ్చిన పులిని అంటాడు. మేమైతే బోన్ తయారే పెట్టినాము నీకు. క్రూరముగాన్ని ఏం చేస్తాం? బోన్లో బంధిస్తాం కదా. ఎక్కడి పులి, ఏం కథ? నీ లలిత కళలు తెలివందేవానికి, నువ్వు ఏం పని చేస్తావో తెలివందేవానికి. ఇలా బీసీ రిజర్వేషన్లను నువ్వు గిల్టీగా మోసం చేస్తా అంటేనే ఈ స్థాయిలో మా విమర్శలు ఉన్నాయి. ఒక ఆయన చిట్టు రాసిచ్చిపోయాడు, మల్లన్న నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను చంపుతారేమో అని ఉరియమో. నా నుంచి వాళ్ళని ఎవడన్నా కాపాడాలి, కానీ తీన్మార్ మల్లన్నకి ఏమవుతుందా? ఇలా తీన్మార్ మల్లన్న మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. 60-70 ఏళ్ల నుంచి మన బీసీ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇటీవల కాలంలో బీసీలంతా ఒక్కచాటి మీదకి వచ్చి ఆలోచన చేస్తున్నారంటే ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోరు. ఇక దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బాధ పట్టుకుంది పాపం. ఏందది? అమ్మ మరి బీసీ అంటుండే బీసీలను తయారు చేస్తుండగా మరి నేను కూడా 2-3 మైన బొమ్మలను తయారు చేసి పెట్టాలిగా. అటువంటి నన్ను పెట్టిండిగా 2-3 మైన బొమ్మలు పెట్టి పాపం వాళ్ళకి నయానో భయానో ఇచ్చుకుంటా ఈ బీసీ ఉద్యమాన్ని నీరు గారుసరని తోలితే వాళ్ళంట జనం లేరా, మను లేరా, ఏడ్చేమని ఆగం చందన. బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం, బీసీ ప్రజలను మభ్యపెట్టడం కోసం వీళ్ళు చేసే కథ. మనం ఈ ఫంక్షన్ హాల్కే వెళ్ళంగానే ఏ పార్టీ, నేను కాంగ్రెస్, నేను టీఆర్ఎస్, ఏది లేదు, లొటపేసు ఏది లేదు. మనకుంది ఒకటే బీసీ. మనం ఒక తల్లి పిల్లలం, మనమంతా ఒకే తరగతి పిల్లలం. గుర్తుపెట్టుకోండి. అయ్యో సప్పట్లు కొట్టొద్దా, చేతులు నొప్పు పెట్టాయా? మనం బీసీలం కదనా, సప్పట్లు కొడతారా ఎవడన్నా? ఎడ నేర్చుకుని ఇంకా ఇది రెడ్ల సభ అయితే కొట్టాలి, కానీ బీసీలకు కొడతారు, కొట్టొద్దు. బీసీలు ఎవరు మాట్లాడినా మనం ఆ పని చేయకూడదు. ఇవాళ నాగర్ కర్నూలు కాడ ఉపాధ్యాయులంతా సభ పెట్టిరు. ఈ సభ రెడ్డి గారి దగ్గరికి పోయి షేజా పడుకొచ్చిన పైసలు కాదు, వాళ్ళ జీతాల్లోంచి, వాళ్ళ చెమటలోంచి ఖర్చు పెట్టి నా జాతుల కోసం, నా బీసీల కోసం, నా భవిష్యత్ తరాల కోసం నేను త్యాగం చేస్తున్నటువంటి గొప్ప బిడ్డలు కదా వీళ్ళంతా. ఇవాళ కొట్టారేనా సప్పట్లు? లేచి కొట్టాలి కదా ఆ బిడ్డలకు. లేచి కొట్టండి ఆ సప్పట్లు, దద్దరిల్లిపోయేటట్టు కొట్టండి ఆ సప్పట్లు ఆ బిడ్డల కోసం. ఇంతకు మిక్కిలేంగా గుర్తుపెట్టుకోరు.
గుర్తు పెట్టుకోరి. ఇయ్యాల రేపు సొంత ఇంటివాడు 5 రూపాయలు దానం చేయమంటే చేయరా? ఇవాళ వాళ్ళకు కడుపు ఆకలి మార్చుకొని వాళ్ళ కుటుంబానికి ముద్ద తక్కువ పెట్టి నా జాతుల కోసం వస్తాను వచ్చినటువంటి వీళ్ళ కోసం కదనా మనం సపోర్ట్ కొట్టాల్సింది. వీళ్ళని మించినోడు ఎవరుండా? ఒకసారి ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, త్యాగం అనేది ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాకపోతే ఈ వేదిక మీద ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇందులో రాష్ట్ర జాతీయ సంఘానికి తక్కువ కాకుండా ఉన్నాయి. ఇలా పేర్లు రాష్ట్ర జాతీయ స్థాయికి తక్కువ కాకుండా ఇందులో పేర్లు ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా కదా, గుర్తుపెట్టుకోరి. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అంతా, వచ్చిన ఉద్యోగస్తులంతా ఈ టీచర్ల ముఖం చూసి వచ్చారు, మా నాయకుల ముఖం చూసి కాదు. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వాళ్ళ ముఖం చూసి వచ్చినారు. ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నా ఏదో ఒకరోజు కలవకపోతే ఏమున్నది, అరే ఇదివరకు మీటింగులు పెడితే సార్ బీసీల మీటింగ్ పెడుతున్నాం సార్, రెడ్డి గారు భోజనం సంగతి ఏం సార్ అని ఆయన, ఇంకో రెడ్డి గారి దగ్గర పోయి కరపత్రం ఇవ్వాలి, అడుక్క రావాలి. ఏం దిక్కుమానే ఇంత పవిత్రమైన సభ, ఇంత బీసీ బిడ్డల సొమ్ముతోటి, వాళ్ళ రక్తంతో, వాళ్ళ చెమటతోని నడుస్తున్నటువంటి మీటింగు, ఇంతకు మించిన పవిత్రమైన మీటింగ్ ఏముందా బీసీ ఉద్యమానికి? కాబట్టి ఎస్, నేను చెప్తా ఉన్నా, బీసీ జేఏసీ చైర్మన్ గా మీరు హడా కమిటీ వేసుకున్నట్టున్నారు. తాత్కాలిక చైర్మన్ ఎవరైనా సంజయ్ గౌడ్ గారు ఎటుపోయాడు? ఇక రండి. రిటైర్డ్ కదా, రిటైర్డ్ జిహెచ్ఎం. మీరు ఇద్దరు ఇటు రండి, రండి సార్. హెడ్ మాస్టర్ గారు మీరు సార్, అడ్వకేట్. మీ పేరు? సంజీవ. మీ పేరు సార్? రైట్. తాత్కాలిక జేఏసీ కన్వీనర్ గా ఈ నియోజకవర్గానికి వేసుకున్నారు, అంతేనా? వీళ్ళు తాత్కాలికంగా కాకుండా వీళ్ళు నిజంగానే ఈ జేఏసీకి కన్వీనర్ ఉంటే మీకేమైనా ఇబ్బందా? గట్టిగా లేచి సపోర్ట్లు కొట్టి వీళ్ళకి ఆమోదం తెలియజేయండి. నాగర్ కర్నూలు జేఏసీ కన్వీనర్ గా సంజీవ గౌడ్, అలాగే కో కన్వీనర్ గా మాధవశెట్టి శేఖరయ్య, వీళ్ళిద్దరిని ఈ సభ, ఈ నాగర్ కర్నూలు సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తా ఉందని చెప్పి చప్పట్ల ద్వారా మరొకసారి తెలియజేయండి. వీళ్ళే మన బీసీ జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్ గా మనం ఇక్కడ పెడతా ఉన్నాం. కోఆర్డినేటర్ గా శివ, ఓకే. కోఆర్డినేటర్ గా శివబాబును కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏ బీసీలకు అన్యాయం జరిగినా మీదే బాధ్యతగా. నేనున్నా కదా, ఓకే. పారిగా వారి అయిపోయిందా? నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఆయన గురించి అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా మీ అందరి కోఆర్డినేటర్ గారికి, కన్వీనర్ గారికి, అలాగే నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ గారికి, అందరికి కూడా. సోదరులారా, ఇది నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఉంటే సరిపోదు. ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి బీసీ జేఏసీ మీ కమిటీ ఉండి తీరాల్సిందే. మిమ్మల్ని, మీ కమిటీకి ఏమైనా డౌట్ ఉంటే రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, హరిశంకర్ గౌడ్ గారితో సంప్రదించి ఈ కమిటీలు కథా నిర్మాణం అంతా మీరు వేగంగా పూర్తి చేయండి. అలాగే ఎస్, వెరీ హ్యాపీ. ఒక సారు ఈ నాగర్ కర్నూలుకు జయశంకర్ సార్ అటువంటి మనిషి ఆయన. ఇప్పుడు నాగర్ కర్నూలుకు మరి కాబట్టి సోదరులారా,
మనం ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. మరి నిర్వాహకులకు కూడా చెప్తా ఉన్నా, పొద్దు నుంచి మాట్లాడిస్తారు, మళ్ళీ పెట్టిరా వంట ఉంటుందా, మళ్ళీ ఏమన్నా మళ్ళీ వండిస్తా, వీళ్ళు పోవచ్చా ఉండాలన్నా, మళ్ళా ఇంకా ఏదైసేపు ఉంచుకుంటాం, పొద్దుగాలు వచ్చినారు వీళ్ళు పాపం. కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి వాస్తవానికి నేను గంటన్నర మాట్లాడాలనుకున్నా.